నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి లేకపోతే ఇలాంటి సమస్యల మీద స్పందించేది ఎవరు? నిజంగా డిప్యూటీ సీఎం హోదా ఆయనకి ఇవ్వకపోతే ఇలాంటి సమస్యలు కనుమరుగైపోయాయా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన అధికారంలో లేనప్పుడు ఎంత స్పీడ్‌గా, ఎంత దూకుడుగా ఉన్నారో, ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉన్నారు. పెద్దగా తేడా ఏమి లేదు. కాకపోతే ఇప్పుడు అధికార హోదాలో వెళ్తున్నారు. అప్పుడు అనధికారికంగా వెళ్ళేవారు. ఒక పార్టీ చీఫ్‌గా వెళ్ళేవారు అంతే. నిన్న కడప జిల్లాలో అక్కడ గాలివీడు ఎంపీడీఓ మీద జరిగిన దాడి, ఆయన ఆసుపత్రిలో చేర్పించడం. ఆ గా దాడికి సంబంధించిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీపీ కుమారుడు అని చెప్పడం సుదర్శన్ రెడ్డి. ఇవన్నీ ఈ గొడవలంతా. నిజంగా జగన్ హయాంలో లేదంటే వైసీపీ నాయకులు ఇంకా ఓటమిని జీర్ణించుకోలేక అలాంటి దాడులు చేస్తున్నారా? రెండో పాయింట్ అంటే హైలైట్ పాయింట్, అక్కడికి వెళ్ళి ఆయన జగన్‌కి వార్నింగ్ ఇవ్వడం. కడప జిల్లాలోనే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారంటూ జన సైనికులు చాలా ఖుషీగా ఉన్నారు. కాకపోతే నిజంగా ఆ స్థాయిలో ఆ వార్నింగ్ ఇచ్చేంతగా రాజకీయాలు లేదంటే ఇంకా ప్రతీకార రాజకీయాలు ఇవన్నీ నడుస్తున్నాయా అక్కడ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కామన్‌గా ఇటువంటివి చూసినప్పుడు అనిపిస్తది. ఒకప్పుడు దెందులూరు దగ్గర అక్కడ కూడా ఆమె ఎవరు వనజాక్షి అనుకుంటా, పేరు గట్టిగా గుర్తులేదు నాకు, ఎంఆర్ఓ ఎంపీపీ. ఇలాగే దాడి జరిగినప్పుడు అలాంటప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇక్కడ ఎంపీడీఓ మీద దాడి జరిగితే ఇమీడియట్‌గా హెలికాప్టర్ విమానంలో, ప్రత్యేక విమానంలో వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి అక్కడికెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. రాజకీయం చూడాలా? ఒక నిబద్ధత, ఒక నిజాయితీ గల నాయకుడిగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని అనుకోవాలా? అంటే మనం సమాజంలో ఉన్నాం, సమాజం అన్నీ చూస్తుంటుంది. మనకు నచ్చినోడు ఒకటి మాట్లాడతాడు, నచ్చినోడు ఒకటి మాట్లాడతాడు. తటస్థంగా ఉండేవాడు రెండింటినీ అబ్జర్వ్ చేస్తాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెళ్ళడాన్ని నేను సమర్థిస్తా, అక్కడ వార్నింగ్ ఇవ్వడాన్ని సమర్థిస్తా, ఎంపీడీఓని అరెస్ట్ చేయడం గురించిను సమర్థిస్తా. ఎందుకు అంటే ఒక అహంకారంతో ప్రవర్తించే వ్యక్తి. వాస్తవంగా ఎంపీపీ కొడుకు, ఇతనే ఒకప్పుడు ఎంపీపీ అట. అయితే ఇతన్ని అప్పుడు ఏదైతే ప్రాసిక్యూషన్స్ హెడ్ కిందన, అంటే లాయర్, ఇతను ప్రాసిక్యూషన్స్ విభాగానికి హెడ్ కింద ఇతన్ని రిక్రూట్ చేశారు. ఆ టైంలో ఆ పోస్ట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి తను ఎంపీపీగా రాజీనామా చేశాడు. ఆ విషయాన్ని చెప్పకుండా రిక్రూట్ అయ్యాడు అతను. అంటే అతను మామూలుగా రిక్రూట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అతని మీద ఎవరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు కోర్టులో, లేదా ఛాలెంజ్ చేశారు దీన్ని. అతను మామూలుగా అయితే ప్రాసిక్యూషన్స్కి హెడ్గా ఉండాలంటే గతంలో ప్రాసిక్యూషన్లో పనిచేసి ఉండాలి. ఇతను ఇంతకుముందు ఎప్పుడు ప్రాసిక్యూటర్గా పనిచేయలేదు. డిఫెన్స్ లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. నిన్నటిదాకా ఎంపీపీగా పనిచేసిన వ్యక్తి దాన్ని తెలియనీయకుండా ఇక్కడ చేస్తున్నాడు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు అతని నియామకాన్ని రద్దు చేసింది. జగన్ హయాంలోనే రద్దు చేసింది. ప్రాసిక్యూషన్స్కి హెడ్ కింద అతన్ని నియమించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాసిక్యూటర్ నియమించే అధికారం అతనికి ఉంటుందన్నమాట. అప్పుడు అలాంటి కీలకమైన పదవిని అతన్ని తీసేశారు. ఆ తీసేసిన తర్వాత అతను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు దాని మీద. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్తుంది కరెక్టే, మీరు దాచడం కరెక్టే కదా అని తోసిపుచ్చింది. అంటే ఇప్పుడు ఈయన అనుభవించేది పార్టీ పదవా? లీగల్ సెల్ అధ్యక్షుడు అనేది వైసీపీ లీగల్ సెల్ కా ఈయన అన్నది? లేదు, ఇప్పుడు మామూలుగా లాయరు అంతే. మామూలుగా వైసీపీ లీగల్ సెల్ ఉందని కూడా అన్నారు. అదే పోస్ట్ ఉంటాయి అంతే, ప్రాక్టికల్ గా అయితే అంతే. వాస్తవంగా వీళ్ళ అమ్మ ఎంపీపీ. అవును. అంటే ఇతను దిగిపోయేటప్పుడు వీళ్ళ అమ్మని ఎంపీపీగా పెట్టారు. అవును. తర్వాత ఇప్పుడు ఇతను మళ్ళీ ఇతను ఎంపీటీసీ అయి ఉంటాడు. ఎందుకంటే ఎంపీపీగా ఇంత ముందు చేశాడంటే ఎంపీటీసీ అయి ఉంటాడు కదా, దానికి కూడా రాజీనామా చేసి ఉంటాడు ఆ పోస్ట్ కోసం. ఓ రకంగా పరిపాలన ఇతనే చేస్తున్నాడు అక్కడ. చోట కూడా మహిళల పేర్లతో చేస్తుంది, తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, భార్యల పేర్లతో చేస్తోంది, భర్తలు, కొడుకులు, తమ్ముళ్ళు, అన్నలే కదా చేస్తోంది. అలాగే పరిపాలన నడుస్తుంది. అది రెండు పార్టీల్లోనూ అలాగే తగలడింది. అందులో ఎక్కడో ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు ఆ మంత్రి సవిత, అనిత ఇట్లాంటి వాళ్ళు, వనిత ఇట్లాంటి వాళ్ళు ఉంటారు తప్పించి మిగతాదంతా ఈ పాలనలే నడుస్తూ ఉంటాయి. మహిళల్ని ముందు పెట్టి నడిచేటటువంటి అందులో భాగంగా చేస్తున్నాడు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ట్రాప్ చేశారు తెలివిగా ఇతన్ని. ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి చోట్ల కూడా ఎంపీపీల అందరూ దాదాపుగా 100కి 98 మంది వీళ్ళే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు. దాంతో అక్కడ నిధులకు సంబంధించి వాళ్ళ మాట చెల్లుబాటు కాదు కాబట్టి ఎమ్మెల్యేల చేతన డైరెక్ట్ ఎంపీడీఓలతో మాట్లాడించి నిధులు నేరుగా ఎంపీపీలకు సంబంధం లేకుండా ఇప్పించేస్తున్నారు. ఎక్కడో కొంతమంది ఎదురు తిరుగుతున్నారు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళలో. అట్లాంటి వాళ్ళలో ఇతను లాంటి వాడు ఒకడు.
ఆఫీసు నడుపుతుండడం, వీళ్ళే ఆఫీసులో కూర్చుని నడుపుతున్నారు. మిగతా చోట్ల కొన్ని చోట్ల ఎంపీపీలను అసలు పట్టించుకుంటున్నోడు కూడా లేదు. ఎంపీడీఓలు మామూలుగా అయితే రోజు ఎంపీపీకి కనబడిపోవాలి, ఇప్పుడు అసలు పట్టించుకుంటున్నోళ్ళు కూడా లేరు. అధికార పక్షం జనసేన తరపున తెలుగుదేశం వాళ్ళు అయితే కనుక వాళ్ళ మాట వింటున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు అనమాట. ఇది నడుస్తున్నటువంటి తంతు. ప్రతిపక్షం వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదు, వాళ్ళే 98% ఉన్నారు. దాంతో ఇతనికి వాళ్ళ అమ్మ కదా ఎంపీపీ, ఆమెకి ఇవ్వాలి కానీ నువ్వు టికెట్ తాళం చేతులు ఇతనికి ఎట్లా ఇస్తావని చెప్పి వాళ్ళు ఏదో అతనికి చెప్పున్నట్టున్నారు ఎంపీడీ. అందుకని రూల్ ప్రకారం అది కరెక్ట్, అతను వాళ్ళు చెప్పింది ఇవ్వకూడదు. కాబట్టి అక్కడ ఆ రిస్ట్రిక్ట్ చేయడానికి లేదా అతను గొడవ చేస్తాడంటే గొడవ చేస్తే కేసు పెట్టి నీకేంది ప్రాబ్లం అని చెప్పారు. అతను అందుకు అనుగుణంగానే తాళం చేతులు ఇవ్వనన్నాడు. ఇవ్వనన్నందుకు గాను అతని మీద దాడి చేశాడు. దాడి చేసి ఖచ్చితంగా రౌడీయజమే, ఓవర్ యాక్షన్ చేయడమే. తాళం చేతులు లాక్కునేది ఏంది, గొడవ పడేది ఏంది? ఈ జాతనైతే మీ అమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అప్పుడు తాళాలు అడుగు, అప్పుడు కూడా ఇవ్వకపోతే నువ్వు మాట్లాడు, అంతే తప్పించి అనవసరంగా గొడవ పట్టం కదా చేశాడు. అతన్ని అరెస్ట్ చేయడంలో కూడా తప్పు లేదు. అతన్ని సమర్థించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నమాట వాస్తవం. అట్ ద సేమ్ టైం దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళ పార్టీ వాడు, వాళ్ళ పార్టీ వాడు అయినప్పుడు ఇట్లాంటి దాడి చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇట్ట చేస్తావా అని, లేదా ఓ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, బాధ్యతగా ప్రవర్తించాలి. కానీ ఇప్పుడు పార్టీలు ఎలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ జిల్లాలోనే అనుకుంటా పంతం నానాజీ ఆ మధ్యన ఎవరినో పచ్చి బూతులు తిట్టింది. తిడితే ఏం చేశారు? మెడికల్ కాలేజ్ సంబంధించి ఎవరినన్నా పిలిచి మాట్లాడారా? ఎవరన్నా నోటీసులు ఇచ్చారా? మళ్ళీ ఆయనే నువ్వు క్షమాపణ చెప్పడం అది నడిచిపోయింది. అట్లాగే నడుస్తుంది అంటే లోకల్. ఇప్పుడు ఇక్కడైనా సరే నువ్వు సారీ చెప్పమంటే చెప్పేవాడేమో, కానీ ఇతను అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, తీసుకెళ్లి తోశారు. ఇతను కొట్టిన దానికి ఖచ్చితంగా అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. అదే సందర్భంలో న్యాయం అందరికీ ఒకటి ఉండాలి. ఇప్పుడు మొన్న మధ్యన అదే కడప జిల్లాలో అనుకుంటా ఎవరో అధికారిని బీర్ బాటిల్తో తలకాయ బాగా కొట్టారు. అట్లాగే ఇంకో చోట ఎక్కడో కొట్టినటువంటి ఉంది, చొక్కాలు పట్టుకున్నటువంటి ఉన్నాయి. ఇవన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ బాగుంది. మేబీ ఇది రెండు కోణాలు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఫస్ట్ ఆ వైపు చూస్తూ నిదానంగా భవిష్యత్తులో మిగతా ఉద్యోగుల వ్యవహారంలో కూడా అట్లాగే వ్యవహరిస్తారా అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అట్లా ప్రవర్తించినా తను అలా స్పందిస్తారా, లేదా వీళ్ళని అడ్డు పెట్టి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినట్ట. ఇప్పుడు వైసీపీ వాళ్ళ జోలికి వచ్చాను, రేపు పొద్దున మీరు చేసినా సరే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చినట్ట. డైరెక్ట్గా ఫస్టే వాళ్ళకి నేరుగా వార్నింగ్ ఇస్తే బాగోదు కాబట్టి ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్ట. అంతర్లీనంగా అది కూడా ఉండొచ్చు, భవిష్యత్తులో నేను ఊరుకోను అనేటటువంటి. తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి మూడో కోణం ఏముంటుందంటే తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి ఇష్యూని వైసీపీ మీద కాబట్టి దీన్ని ప్రచారం ఎక్కువ చేసే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ అని ఆ రూట్లో కూడా ఆలోచించవచ్చు. అంటే చాలా వేగంగా అయితే స్పందించారండి పవన్ కళ్యాణ్, అంటే ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళడానికి. ఆయన స్పందన విషయంలో ఖచ్చితంగా తటస్థత లేదు, అన్ని విషయాల్లో స్పందించాలి. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో జగన్ టైంలో అత్యాచారం జరిగిన గంజాయి పట్టుకున్నా ఏది పట్టుకున్న ప్రతిదానికి బ్యానర్ హెడ్డింగ్లు పెడతా ట్వీట్లు చేస్తా రచ్చరచ్చ చేసిన మనిషి ఇప్పుడు అసలు దేనికి స్పందిస్తున్నాడు? ఆయన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చిన్న తప్పు దొరికినా సరే హై లెవెల్ హై పిచ్లో వెళ్ళిపోతున్నారు, మాట్లాడుతున్నారు, కేసులు అంటున్నారు, లోపలేమంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆయన వెళ్ళడం బట్టి మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది అంశం. లేదంటే కడప జిల్లాలో ఏం జరిగింది అనేది ఇలాంటి గతంలో చాలా జరిగినాయి, ఎవరికి తెలియలేదు కదా, అప్పట్లో ఏడీపీడీ సీఎం వెళ్ళలేదు కదా. అదే అంటోంది బేసిక్గా అతను అనుకుంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆల్రెడీ మోటివేట్ చేసాం, ఇంకా వైసీపీని ఒక దుర్మార్గ పార్టీగా చిత్రీకరించడానికి అతను పనికి వస్తాడు. ఇంకా కొన్నాళ్ళ పాటు నడుస్తుంది కూడా, నమ్ముతారు కూడా జనం, ఎందుకు అంటే కరెక్టే కదా అన్నటువంటి. రెండవది జనానికి ఎందుకు మీడియాలో వార్తలు రావట్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి ఆల్టర్నేటివ్గా, అతను వెళ్ళట్లేదు కాబట్టి అది పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా ఫెచ్చింగ్. ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టారు, లేకపోతే ఒక అధికారిని కొట్టారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు, జగన్ వెళ్ళాలి అక్కడికి, వెళ్ళి ఆ అధికారులు పరామర్శించారనుకోండి అప్పుడు కౌంటర్ ఉంటుంది. జగన్ ఏమో వారంలో 2-3 రోజుల పాటు ఏదో ప్రభుత్వ కార్యక్రమం లాగా డిసైడ్ చేసుకుని ఒక సర్టెన్ టైం వరకు కూర్చుని ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంటే అదేదో రాజకీయం అనేటటువంటిది ఒక షెడ్యూల్ టైంలో ఫిక్స్ చేసుకున్నటువంటి కార్యక్రమం లాగా పెట్టుకుంటుంటే ఈయన తెలివిగా దాన్ని వాడుకుంటున్నాడు. జగన్ లీనియస్ పవన్ ఫెచ్చింగ్ అండి, అంతే సింపుల్ లెక్క. ఇదే టైంలో
వైసీపీ నాయకుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ఇప్పుడు గుర్తు చేశారా పవన్ కళ్యాణ్? నిజంగా ఇప్పుడు ఇలాంటి వాటి మీద ఇనిషియేటివ్ తీసుకోకపోతే రేపొద్దున ఇంకా దాడులు జరిగితే రేపొద్దున ఆ చెడ్డ పేరు అనేది ఆటోమేటిక్గా జగన్ మీదకే కదా, జగన్కో లేదంటే వైసీపీకేనే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎవడు రెచ్చిపోతున్నాడు, ఎవడో ఈడు ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇతను రెచ్చిపోతే అరెస్ట్ చేశారా వదిలేశారా పోలీసులు? వదిలేస్తే వెళ్ళాలి వీళ్ళు, వదిలేస్తే తప్పు కదా. అధికారం మీద దాడి కాబట్టి స్పాట్ లోనే అరెస్ట్ చేశారు కదా, స్పాట్ లోనే చొక్కా పట్టుకుని తీసుకెళ్ళాడు సిఐ. ఇంకేం కావాలి అక్కడ నీకు? దాంట్లో ఇంకేం చేయాలి? అవును, చట్టం తన పని దాన్ని చేస్తుంది. మరి అక్కడ ఎందుకు చొక్కా పట్టుకు తీసుకెళ్ళాలా? ఏది లంబూతులేగా తిట్టింది మహిళని, అందులో అక్కడ తిట్టింది ఎవరిని? మహిళని కదా. మరి మిగతా చోట్ల కొట్టింది ఎవరిని? తలకాయలు బీరు బాటిల్తో పగల కొట్టింది ఎవరిని? మన మహిళ, ఇప్పుడు నిన్న మహిళ కాని వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సెక్రటేరియట్ పరిధిలో గ్రామ సచివాలయ పరిధిలో మహిళా కార్యదర్శి ఉంటారు కదా, అమ్మాయిని అమ్మ బూతులు తిట్టాడు ఒక ఆయన కృష్ణా జిల్లాలో. మరి ఎందుకు లేదు యాక్షన్లు? ఒకటి పత్రికలు రాయవు, రాసిన సాక్షిలో రాస్తే పట్టించుకోరు. ప్రస్తుతం ఓ రకంగా ఒక టెంపో నడుస్తోంది, అలా వెళ్ళిపోతుంది అంతే. కంట్రోల్ తప్పుతున్నారా వైసీపీ నాయకులు ఇలాంటి దాడులు చూసినప్పుడు? ఇంకా నేను చెప్తోంది అదే, ఇది ఒకటే ఘటన కదా. రెండవది ఏంటంటే కంట్రోల్ తప్పడం అంటే మొత్తం ఇప్పుడు నిన్న ఉద్యమం జరిగింది, వెళ్ళి సొక్కాలు పట్టుకుంటే అధికారులు కంట్రోల్ తప్పడం అంటారు. కంట్రోల్ తప్పుతున్నది ఇప్పుడు అధికార పక్షం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కంట్రోల్ తప్పారు కాబట్టి వాళ్ళు దించేశారు. ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ తప్పుతుంటే దాన్ని సరిచేయడం మానేసేసి కేవలం ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేసుకొస్తున్నాడు. తప్పదు, ఆయన అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం. పాయింట్ అలా ఏంటంటే ఆయన్ని తటస్థులు నమ్మారు, తటస్థులు ఓట్లేశారు. ఈ తటస్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయమని చెప్పలే ఆయన్ని. తప్పు ఎక్కడ జరిగినా స్పందిస్తాడని, తప్పు ఏం జరిగినా జోక్యం చేసుకుంటాడని. ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా ఈయన మీద అసంతృప్తితో లేరు, కానీ అసంతృప్తి క్రమంగా పెరుగుతుంది, వస్తుంది, ఆరంభమైంది ఇప్పటికే. ఎందుకంటే ఇట్లాంటి వాటికి స్పందిస్తాడా, వీటికి స్పందించడా? ఇప్పుడు 5 నెలల బాలిక మీద అత్యాచారాలు లేకపోతే మహిళల మీద అత్యాచారం జరగట్లేదా? మిస్సింగ్ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి? ఏడాది రికార్డు తీయండి. ఇప్పుడు ఎన్ని నమోదైనాయి? మరి వాటిట్లో ఎందుకు స్పందించలేదు? అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా స్పందిస్తాం, ఇంకొకళ్ళు అంటే సెలెక్టివ్ యాజిటేషన్, సెలెక్టివ్ రెస్పాన్స్. అంటే నాకు కావాల్సిన ప్రచారం రావాలి, అధికార పక్షానికి ఇబ్బంది రాకూడదు, ప్రతిపక్షం ఎదగకూడదు, నేను గొప్పవాడిగా కనబడాలి, ఇదే కదా. కానీ ఒకటిసారి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఆలోచించుకుంటే ఆ సెలెక్టివ్ రెస్పాన్స్ అనేది టీడీపీలోని మిగిలిన మంత్రులు కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా. ఇలాంటి ఏ సిచ్యువేషన్, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏదున్నా జనసేనకు సంబంధించిన నాయకులు మంత్రులే ఉన్నారు అనేది. వీళ్ళు ఉన్నది 3 మంత్రులే, కానీ అక్కడ ఇంకా 20 మంది మంత్రుల దాకా ఉన్నారు. మొదట్లో అనిత గారు కాస్తంత కనిపించారు కానీ హడావుడి హోంమంత్రిగా, తర్వాత ఆమె కూడా పెద్దగా ఎక్కడ ఇప్పుడు అంతగా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. మరి ఎందుకు ఆగారో తెలియదు. కానీ ఆ క్రెడిట్ అంతా జనసేనకు భవిష్యత్తులో కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోద్దా? అది ఒక రకంగా టీడీపీకి థ్రెట్టేనా? అంటే బేసిక్గా ఒకటి పవన్ కళ్యాణ్ ఏంటంటే మంచి జరుగుతున్నదంతా తన వల్లన అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా తేడా జరిగితే తెలుగుదేశందే, నేనైతే మాత్రం కరెక్ట్గా ఉన్నానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం సెకండ్ గేమ్ ఏంటంటే నేను వైసీపీ వాళ్ళనే కదా టార్గెట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తెలివిగా. ఆయన ముందే చెప్పాడు కదా, వ్యూహం నాకు తెలుసు, నాకు వదిలేయండి అని. అదే వ్యూహం ప్రస్తుతం అనుసరిస్తున్నది ఏంటంటే చర్యలు తీసుకునేటటువంటిది, లేదా ఇట్లాగా వేగంగా రెస్పాండ్ అయ్యేటటువంటిది. ఇట్లాంటి వాటిలో పవన్ అయితే స్పీడు, ఏమైనా చెయ్యాలనుకుంటే చేస్తాడు, మా బాబాయ్ అయితే చేయట్లేదు అనేది వాళ్ళ పార్టీ కేటర్లోనే ఫీలింగ్ రావాలి. ఏం చెయ్యాలి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇది డ్రమటైజ్ కాకపోతే డ్రమటైజేషన్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు అదే హోంమంత్రి అంతా పరామర్శించింది ఆయన ఫోన్ చేసి, ఈవెన్ పవన్ వస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు వైసీపీ వాళ్ళ జరిగింది ఒక ఇన్సిడెంట్, దీని మీద టీడీపీ మంత్రులు అంతా వెళ్తే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి తెలుసు ప్రొవొకేషన్ జరిగితే ఎట్టుంటుందో, రేపు జగన్ ప్రతిదానికి వస్తాడు. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది కూడా కరెక్టే, ఇది చెయ్యాలి. ఇట్లాంటి ఒక 10 చేస్తే అన్నా జగన్కి బుద్ధి వస్తుందేమో, అప్పుడు జగన్ వెళ్ళడం మిగించేస్తాడేమో. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే కడపలో జరగడం, పవన్ కళ్యాణ్ వెళ్ళి కడప వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ జిల్లాలో జగన్కి వార్నింగ్ ఇవ్వడం, ఒక రకంగా ఇది జగన్కి ఒక పెద్ద మచ్చ అవుతుందా భవిష్యత్తులో? ఏం మచ్చలు ఉంటాయండి పాలిటిక్స్లో? అందరికీ మచ్చలు ఉంటాయి.
మచ్చలేనోడు ఎవడు ఉంటాడు బేసిక్గా. అంటే ఇప్పటికే సింపుల్. అక్కడికి వెళ్ళగానే ఇంకో పాయింట్ ఏమొచ్చింది, కడపలో ఇప్పుడు మన కుప్పం బద్దలైపోయింది, చిత్తూరు బద్దలైంది అనుకున్నాం. ఏమైంది? ఇదే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినప్పుడు అయిపోయింది అనుకున్నాం. ఏమైంది? రాజకీయాల్లో ఇవన్నీ ఆ కాసేపు తాత్కాలిక సంతృప్తి కిందకి పనికొస్తాయి. 151 సీట్లు తెచ్చుకున్నాడు, 23కి పరిమితం అయ్యాడు అనుకున్నాం. ఏమయ్యాడు? కాబట్టి రాజకీయాల్లో ప్రవర్తన చూస్తారు ఖచ్చితంగా. జగన్ వాళ్ళు నిర్లక్ష్యంగా అహంకారంగా ప్రవర్తించారు అనుకున్నారు, ఓడగొట్టారు. ఇప్పుడు వీళ్ళు అలా ప్రవర్తించారు అనుకోండి, పక్కన కూర్చోబెడతారు. సింపుల్ ఏంటంటే అంతే కదా. ఇప్పుడు అక్కడ నువ్వు తటస్థత కోల్పోతున్నాడు క్రమక్రమంగా. 1 సైడెడ్ పొలిటీషియన్ అవుతున్నాడు. పెద్దాన్ని విమర్శించక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే జరిగినటువంటిది రైతు ఆత్మహత్య జరిగింది. అదే రోజున నలుగురు, ఒకళ్ళు కాదు. ఇదివరకు రైతు ఆత్మహత్యకి అయితే ఈయన వెళ్ళి ₹1,00,000 డబ్బులు ఇచ్చి వచ్చాడు కదా, అక్కడికి వెళ్ళి కారణం కనుక్కోడా? అదే జిల్లాలో కదా జరిగింది, పులివెందుల్లోనే కదా జరిగింది. వెళ్ళి కారణం కనుక్కోడా ఏంటి అనేది? అది చంద్రబాబుతో మాట్లాడాలి కదా, ఏంటండి ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. అప్పుడు కదా నువ్వు జెన్యూను. ఇదేముంది, ఆల్రెడీ అరెస్ట్ అయిన కేసులో వెళ్ళి ఎంపీడీఓని హాస్పిటల్లో పరామర్శించి వస్తే ఏముంటుంది అందులో? ఇది ఒక ఎమోషన్ క్యారీ చేయడం. బట్ అసలు మానసికంగా చూడాల్సిన అంశం ఏంటి? ఇంకోటి, అసలు నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తే ఈనాడు జ్యోతిలో వార్త లేదు ఫ్రంట్ పేజీల్లో, లోపల పేజీలో అక్కడ సిటీ ఎడిషన్స్లో వేశారట. నలుగురు ఆత్మహత్య చేసుకుంటే అదే జగన్ టైంలో జరుగుంటే ఏమనేవాళ్ళం? లేదా ఒక అత్యాచారం జగన్ టైంలో జరిగితే ఏమనేవాళ్ళం? ఇప్పుడేం రాస్తున్నాం? ఏంటంటే చూస్తారు. మొదట్లో అయితే, ప్రస్తుతం అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు, అనుకూలత లేదు ఇలాంటి చర్యల వల్ల. ఇది భవిష్యత్తులో ప్రమాదం, మేల్కొనాల్సిన సందర్భం. ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి, వాటిని క్యాష్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మంచిదే. అది అతను తన పొలిటికల్ ఎజెండా క్లియర్గా ఉన్నాడండి. జగన్ అనేటటువంటి వ్యక్తికి ప్రత్యామ్నాయం నేనే, చంద్రబాబు ఉదార హృదయుడు, ఆయనతో పోల్చుకుంటే నేను కఠినంగా ఉండగలను అనేటటువంటి రూట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. రైట్ చూద్దాం. మొత్తానికి కడప జిల్లాలో అక్కడ జరిగిన గాలివీడు ఎంపీడీఓకి సంబంధించిన దాడి అయితే అది 100% తప్పే. దాడి చేయడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, హర్షించరు. కాకపోతే చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి జరగకుండా కార్యకర్తల్ని క్రమశిక్షణలో పెడతారా, అక్కడికి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చే వరకు పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది అంటే తప్పు ఎవరిదైనా ఒకసారి విశ్లేషించుకుంటారనేది ఇక్కడ వేచి చూడాల్సి వస్తుంది.